ఎవరికో పుట్టిన పిల్లడికి మన పేరు పెట్టినట్టు ఉంటుంది. ఓకే లక్ష్మణరావు గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి జనసేన నేత వేరు మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు మీ వాయిస్ మ్యూట్లో యా వినబడుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ముందు రాజశేఖర రెడ్డి గారి గురించి మీ మాటల్లో 1 minute. లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులకి, అమ్మా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏదంటే అంటే వారు చేసిన మంచైనా చెడైనా కూడా ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అనే ఒకటి సామెత ఉన్నట్టు వారి గురించి మనం మంచిగా స్మరించుకోవాలి. అలాగే వారికి నివాళులు అర్పించుకోవాలి. ఆయన వారసులుగా వారు బిడ్డలు కూడా ఆయన పేరుని ఇంకొంచెం మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టు, ఆయన పేరు నిలబెట్టేటట్టు ప్రవర్తించాలని ఏ తల్లిదండ్రులైనా కూడా మరి పోయిన తర్వాత వారి కీర్తిని వారి బిడ్డలు పెంచాలని ఆశిస్తారు. అలాంటి చర్యలుగా, అలాంటి దిశగా వారి బిడ్డలు ప్రయాణిస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అలాగే కడప పులివెందులకు సంబంధించిన అక్కడ ఉన్న కార్యకర్తలు గాని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గాని ఈ రోజు కోరుకుంటున్నారండి. ముందుగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తుంది. మీరు లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రియాక్ట్ కండి. లక్ష్మణరావు గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ గమనిస్తేనండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. ముందుగా రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే, పోయిన వ్యక్తి గురించి మనం చెడు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ బట్ అక్కడ జరిగిన విషయాలు తెలుసుకుంటే గనక రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా తను అధికారంలో లేనప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఏ విధంగానూ సహకరించిన దాఖలాలు ఒక్కటి కూడా లేవండి. తను అధికార పీఠం కోసం మతకల్లులో సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మన తెలుగువాడైన మన తోటి వ్యక్తి పివి నరసింహారావు గారు కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన మీద చెప్పులు దాడి చేయించిన సంస్కృతి రాజశేఖర రెడ్డి గారిది. అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కానీ, ఆయన యొక్క మనస్తత్వం కానీ, ఆయన యొక్క పరిపాలన కానీ ప్రతిబింబిస్తుందనే చెప్పుకోవాలి. మనం ఇదివరకు మన పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళండి, బిడ్డల ప్రవర్తనకి తల్లిదండ్రుల పెంపకం ప్రధాన కారణం అని. అది మన బిడ్డ అని ప్రేమతోటి చేసిన ప్యాంపర్ ఏదైతే ఉందో అది తర్వాత మన ఇంటి వరకు ఉంటే బానే ఉంటుంది. కానీ ప్రజల మనుషుల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళినప్పుడు, ప్రజా పరిపాలనలోకి వెళ్ళినప్పుడు అదే మనస్తత్వం ఎలా ఉంటుంది ప్రజల విషయానికి వచ్చేటప్పుడు అన్నది మనం గత 5 ఏళ్లలో చూసాము. ఎంత హింస, అరాచకాలు, అణచివేతలు అవన్నీ చూశారు, ప్రజలు భరించారు. 5 ఏళ్ల తర్వాత వారిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే క్షమిస్తారు కానీ ప్రజలు అయితే క్షమించరండి. ప్రజా పరిపాలన ప్రజా రంజకంగానే ఉంటేనే వారు అనుమతిస్తారు తప్ప, లేదంటే వారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డనో, విజయమ్మ గారి బిడ్డనో సరే ప్రజలైతే వారిని హక్కును చేర్చుకోరండి. ఖచ్చితంగా ప్రజలకి సంబంధించిన ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం చేస్తేనే ఏ నాయకుడి కన్నా భవిష్యత్తు ఉంటుంది. అలాగే మనం విజయమ్మ గారు, జగన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే గనక అంతకు ముందు తను జైల్లో ఉన్నప్పుడు కానీ, అలాగే 2019 ఎలక్షన్స్ ముందు కానీ ఊరూరా తిరిగి, అలాగే చర్చిల్లో కూడా బైబుల్ సాక్షిగా ఆవిడ ప్రార్థనలు చేసి ప్రజలందరికీ విన్నవించేవాళ్ళు, మా బిడ్డకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆ యొక్క పేరుని కేవలం అధికార కాంక్షకు మాత్రమే ఉపయోగించారు తప్ప రాజశేఖర రెడ్డి గారి మీద బిడ్డలుగా ఈ వీరిద్దరికి కూడా ఎటువంటి గౌరవం లేదని 100% బల్లగుద్ది చెప్పొచ్చండి. రాజశేఖర రెడ్డి గారి పేరుని వాళ్ళు పబ్లిసిటీ గాను, ఓట్ల బ్యాంకు గాను ఉపయోగించుకున్నారు తప్ప, ఎందుకంటే మనం గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో చూస్తే కనుక ప్రభుత్వ ధనంతో నడిచే ప్రజా పథకాలకు అన్నిటికీ తన తండ్రి పేరు పెట్టుకున్నారు తప్ప
రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద బిడ్డలిద్దరూ కనీసం ఒక మంచినీటి శిబిరం కూడా వారి సొంత డబ్బుల నుంచి పెట్టించిన దాఖలాలు ఎక్కడా లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ షర్మిల గారు పెట్టడానికి ఏమైనా పేర్లు పెట్టడానికి ఆవిడ ముఖ్యమంత్రిగా ఎక్కడా లేరు కదా, ఆవిడ ఎలా పెట్టగలరు? సార్ అంటే ఒక సామాన్య వ్యక్తులు తండ్రి పేరు మీద తండ్రి చనిపోయిన రోజు ఎంతో మందికి అన్నదానాలు చేస్తుంటారు సామాన్య వ్యక్తులు, మామూలు సామాన్య ప్రజలు. అలాంటిది వీరికి కొన్ని కోట్ల ఆస్తి కట్టబెట్టాడండి ఆయన ఏ రకంగా అధికారం సంపాదించాడో అది మనకి తెలియదు కదండి. ఇప్పుడు ఎన్నో గుప్తదానాలు చేస్తారు, కొంతమంది కెమెరాల ముందుకు వచ్చి చెప్పుకుంటారు, కొంతమంది కెమెరాల ముందుకు వెళ్ళి చెప్పుకోరు, వాళ్ళు కూడా దాన ధర్మాలు చేసి ఉండొచ్చు కదా, మనం ఎలా దాన్ని నిర్ణయిస్తాం? వారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా దానం పొందిన వ్యక్తులు బయటకు వచ్చి చెప్తారు సార్. అది అంటే నిజం కానీ అబద్ధం కానీ కనీసం అంటే వారు చేసిన దానికి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి సుజాత గారు, మీకు ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో దానాలు చేస్తూ వచ్చారు, అది ఎప్పటి నుంచి దానాలు చేస్తూ వచ్చారు? ఆయన గత 20 సంవత్సరాలుగా దానాలు చేస్తూ వస్తుంటే నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి చెప్పారు. అలాగే వీళ్ళు కూడా ఎన్నో చేసి ఉండొచ్చు, బయటికి చెప్పకపోయినంత మాత్రాన వాళ్ళు ఏమీ పేదలకు చేయలేదని మనం ముందే అనుకుంటే ఎలా? ఒక్కటి సార్, ఇప్పుడు 100 చేస్తే కనీసం 1 2 అన్నా బయటకు వస్తాయి. ఏది ఒక్కటి కూడా వారి సొంత డబ్బులతో చేసింది ఒక్కటి లేదు. అలాగే ప్రభుత్వంలో ఉండగా కోట్ల రూపాయలు పెట్టి పేపర్ యాడ్ ఇచ్చుకున్నారు. ఈ రోజు మరి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కనీసం వాళ్ళ సొంత పత్రికల్లో కూడా ఆయన తండ్రి గురించి చెప్పింది ఏంటి? ఇంతకు ముందు చూసాం మనం సాక్షి లోగోలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండేది. దాని తర్వాత టాపిక్ సైడ్కి వెళ్తుంది. ఈ రోజున నిజమైన రాజకీయ వారసులుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డైన షర్మిల గారిని చూడొచ్చా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడొచ్చా? సార్ వారిద్దరూ కూడా కేవలం అధికారకాంక్ష తప్ప ప్రజల బాగోగులు చూడాలనే ఆకాంక్ష వారిద్దరిలో కూడా కనిపించట్లేదు సార్. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు వీరు ప్రచారం చేశారు, చెల్లి ప్రచారం చేసింది, తల్లి ప్రచారం చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేసిన రోజు విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ మీరు ఈ మాట ఇచ్చారు, ప్రజలకు ఈ మాట ఎందుకు తప్పారు అని ఏ రోజన్నా అడిగిన దాఖలాలు లేవు. అలాగే అమరావతి రైతుల్ని మహిళలను చూడకుండా జుట్టుపట్టి లాగి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి ఈడ్చుకొచ్చి పోలీసులు కొట్టి అరెస్టులు చేస్తుంటే మా తోటి మహిళలు మేము ప్రచారం చేసాం, నీ కోసం మేము మాట ఇచ్చాము, ప్రచారం చేసాం, నిన్ను గెలిపించాం, ఇలా చేయడం తప్పని ఏ రోజు ప్రజల పక్షాన్ని మాట్లాడలేదండి. ఎప్పుడు చూసినా వారి సొంత ఆస్తి తగాదాలు అవ్వచ్చు, లేదంటే అధికారం కోసం కొట్టుకోవడం కావచ్చు. ప్రజలు ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. వారు ప్రజల కోసం ఏ రోజు పోరాడింది లేదండి. ఏదైనా దొందు అన్నట్టు ఇద్దరు కూడా అధికారం కోసం తాపత్రయమే తప్ప ప్రజల పక్షాన్ని ఎవరూ లేరు. కాబట్టి ఆయన రాజకీయ వారసత్వం అంటే వారి ఆస్తుల కోసం కొట్టుకోవడం తప్ప ప్రజల కోసం చేసేది ఏమీ లేదు.